ఓకేనా? జై శ్రీరామ్ అండి. నా పేరు రాధా. మాది మణుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం. ఇప్పుడు ప్రస్తుతం మనము పినపాక మండలం ఉప్పాక పంచాయతీ ఎర్రగుంట గ్రామం ఆదివాసుల గ్రామంలో ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ 26 నుండి 30 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. 30 నుండి 40 సంవత్సరాల నుండి ఇక్కడ 26 నుండి 30 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. ఇది చాలా అడవి ప్రాంతము. ఇక్కడ నుండి బయటకు పోవాలంటే మినిమం 3-4 కిలోమీటర్లు అడవిలో నడిచిపోవాలి. వీరందరూ కూడా చిన్న పిల్లలు, ఎలాంటి చదువు సౌకర్యం లేకోకుండా 30 నుండి 40 మంది పిల్లలు ఇక్కడ జీవిస్తున్నారు. ఈ పిల్లలకి ఎలాంటి మినీ అంగన్వాడీ సెంటర్ కూడా ఎలాంటిది లేదు. ఈ పిల్లలు రోడ్లమ్మటి, అడవులమ్మటి, చెట్లమ్మటి తిరిగి వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అట్లాగనే ఇక్కడున్న ఈ పెద్దవాళ్ళందరికీ కూడా ఇక్కడ నిలువ నీడ లేకోకుండా పోయింది. ఇదంతా ఈ ప్రాంతం అంతా మనం చూస్తున్నాము. ఇక్కడ కరెంటు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు, స్కూల్ సౌకర్యం లేదు. ఎలాంటిదైనా రోగం వచ్చినప్పుడు 3 కిలోమీటర్లు వాగులు దాటి పోయే లోపు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అందుకనే ఎవరైనా వీడియో చూసిన దయగల దాతలు ఎవరైనా ఉంటే ఇక్కడ సోలార్ ద్వారాగా మంచినీళ్ళ సౌకర్యం ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగని ఈ పిల్లలకి మినీ అంగన్వాడీ సెంటర్ లాంటిది ఏమన్నా పెట్టి ఈ పిల్లలకి జీవితాన్ని ఇవ్వాలని కూడా నేను దాతలకి మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు దాన ధర్మ ట్రస్ట్ ద్వారాగా ఈ పిల్లలకి మనం భోజనాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. వీరందరికీ కూడా ఇప్పటి నుండి డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్ లాంటివి ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయండి. వీరందరూ కూడా ఈ కుటుంబానికి ఒక్కొక్క దోమతెర చొప్పున, కుటుంబానికి ఒక దోమతెర, ఈ పిల్లలకి బట్టలు కట్టుకోవటానికి బట్టలు, ఇలాంటి ఎవరైనా పెద్దలకి ఆడవాళ్ళకి బట్టలు కట్టుకోవటానికి దోమతెరలు ఎవరన్నా ఉంటే కొంచెం తినటానికి గ్రాసెస్ లాంటిది ఎవరైనా సహాయం చేయగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్ అండి. పెద్దలు ఎవరన్నా ఉంటే పట్టుకున్నా